అత్త ఇవాళ స్పెషల్ ఏంటో తెలుసా? స్వీటా హాటా? తినడం గురించి కాదత్తా, కల్లారా కనడం గురించి చెప్తున్నా. ఏయ్, అదేంటే మొహం మార్చేసుకుని ఉంటుందనుకుంటే నిన్నటికన్నా కళగా ఉంది. తిక్కల్ది. పక్కాగా ఈ సంబంధం కుదిరిపోతుందని అనుకుంటుందేమో. ఏం చెప్పట్లేదు ఎందుకని? ఆశ్చర్యంతో ఆగిపోయాను. కానీ విషయం ఏంటంటే ఎన్ని సంబంధాలొచ్చినా తడిచిపోయిన టెక్స్ట్ బుక్ లా ఉండేదానివి. ఇవాళేంటో కొత్త పెన్నులా కలకల్లా ఆడిపోతున్నావు. ఎందుకో నీకు తెలిసే అడుగుతున్నా వాళ్ళకి. అంటే నేనేమనుకున్నానంటే నువ్వు కోరుకున్నట్టే మాస్టారే నీ మొగుడుగా వస్తాడంటావు. మెల్లగా. దిష్టి కొట్టేస్తారనా? నిజమేలే. అక్కడి నుంచి గుడ్డెద్దులా మా అమ్మమ్మ, కుక్క కొరికిన నక్కల మా అమ్మ ఇటే చూస్తున్నారు. గుయ్యమని ఏం మాట్లాడుకుంటున్నారే వాళ్ళు? వినపడి చావడం లేదు. నా కూతురు ఫిరంగి ఉంది కదమ్మా, మాటల తోటాలేవో పేలుస్తూ ఉంటుందిలే. అమ్మా విద్య, మావయ్య గారు వచ్చారు. అబ్బాయి వాళ్ళు అన్న టైంకి వచ్చేస్తారు. రెడీ అవ్వాల్సిందమ్మా. నేను చీర కట్టిద్దాం అనుకుంటే లేచినప్పటి నుంచి పనులే పనులు మావయ్య. లేచిందే 8ంటికి. నువ్వుండవే. అన్నయ్య గారు, మంచి సంబంధం అంట. ఇది ఖాయం చేసుకోరాదు? చేసుకోరాదా? నువ్వుండవే, ఖాయం చేసుకోమని. పెళ్లి చూపులకు అబ్బాయి వస్తాడు, అమ్మాయిని చూస్తాడు. ఈరోజు బావున్నాడా, రేపు బావుంటాడా అని ఇవేవీ చూడను గంగమ్మ. నా కూతురు మొహంలో సంతోషం మాత్రమే చూస్తాను. అమ్మా, వెళ్ళి చీర కట్టుకురా. అక్కడ మాస్టారు రెడీ అయి ఉంటాడు. ఏమండి, రౌడీలు వెంటపడ్డారే కానీ పడిపోయిన కాలు పట్టిని మర్చిపోయారు చూసారా? రే గణపతి, నీ మూసికానికి మూతి కడుగు. తలస్నానం గట్రా ఎట్టుకోకరోయ్, అంత టైం లేదు. బండెందుకురా? అందరం వెళ్లాలని ఆటో మాట్లాడమని చెప్పాను కదా. కారొచ్చిందేంటమ్మా? అల్లుడు కోసం తోలేరేమో. అంత లేదు మావయ్య, మా అమ్మ అల్లుడొచ్చింది. నువ్వాగు, నువ్వు దిగు. ఆపారా, కార్లో కూలింగ్ గ్లాసులు ఎట్టవేటి? అత్తారింటికి ఆడంబరంగా, పుట్టింటికి పద్ధతిగా వెళ్లాలని మా తాత చెప్పాడు బ్రదర్. బాగున్నారు కదా అందరూ? వారానికోసారి వస్తుంటే మాలో మార్పెక్కడొస్తుందక్కా? ఆల్ రైట్ బామర్ది, అంతా రెడీనా? నీకోసం ఇంటి దగ్గర నుండే ట్యాక్సీ మాట్లాడుకుని వచ్చాను. వద్దంటే పంపించేస్తాను. అయితే వద్దులే. నువ్వుండు మావయ్య, ఆయన దగ్గరున్న 2000 నోటు విడిపించమంటారా ఏంటి? ఒకటేనా ఉన్నదే? శ్రీశైలం, ఈసారికి మనమే ఇద్దాంలే. ఇంతకుముందు ఎప్పుడు ఇచ్చారనమ్మా? ఊరుకోరా. ఇప్పుడొచ్చింది పెద్ద తమ్ముడి నుంచి ఈ మాట. చూడు, నీ పెళ్లి చూపులని 4 అరటి పళ్ళు, 2 మూరల పూలు పట్టుకొచ్చాను. అయ్య బాబోయ్, ఒకేసారి అన్ని పట్టుకొచ్చేసేవేంటక్క? కార్ పట్టుద్దంటావా? జోక్ ఓకే,
కారు బిల్లు మీకే. లేట్ చేయకండి. ఆహా. గణపతి బ్యాడ్జ్ పెట్టుకోలేదేంట్రా జేబుకి? తల్లి కడుపు చూద్దంటారు, ఇక్కడ రివర్స్లో ఉంది. అత్తమానం వాడు జేబు చూస్తావేటక్క, బ్యాడ్జీ పెట్టాడా లేదా అని. దీనికో మర్యాద ఉందిరా. అక్క వాళ్ళు అల్లుడు మొహం వంక చూడాలా లేదా జేబులు కత్తిరించేవాళ్ళగా బ్యాడ్జీ వంక చూడాలా? అల్లుడు దీని లోపలెట్టు. హాయ్ చిన్న బామర్ది. హాయ్. ఆదరచిన తమ్ముడు, అక్కని పలకరించవా ఏంటి? చుట్టంలాగా అడుగుతావేంటక్క? అమావాస్య వచ్చేలోపు 6 సార్లు, పున్నం వచ్చేలోపు 10 సార్లు వస్తూనే ఉంటావుగా. సర్లేరా, పిల్ల పుట్టింటికి రాకూడదా ఏంటి? నువ్వు కూడా కారెక్కు. నేను నడపను. డ్రైవర్ ఉన్నాడురా, నువ్వు వెనకాల కూర్చో. ఏ నీకు దిష్టి తగలకుండానా? నెలకు 4 సంబంధాలు చూడ్డానికి వెళ్తారు, ఒక్కటి కూడా ఖాయం కాదు. మిమ్మల్ని చూసి చూసి నాకు ఇంట్రెస్ట్ పోయేలా ఉంది. ఈ సంబంధం ఖాయమైపోయేలా ఉంది సుబ్బు. అప్పుడు చెప్పండి, అక్షింతలు రెడీ చేస్తాను. తమ్ముడు, అదో పెద్ద పని మరి. ఆడు రాకపోవడమే మంచిదిలే. తమ్ముడు కూడా ఉంటే బాగుంటుంది కదా మావయ్య. ఉండదు, ఎందుకంటే ఆడొస్తే 7 మంది అవుతాం. 6వ అంకె మంచిది. పదండి. రావే, ఏసీ బాగా వచ్చే చోట కూర్చుందాం. పదండి. ఆకాలు పెట్టు. పెట్టు. ఏంటి పెట్టేది? కుడికాలకి పట్టి పెట్టుకోలేదు. అదేమైంది? ఎక్కడో పడిపోయింది లక్కీ. మాస్టరే నీ చేయి పట్టుకున్న మైమరుపులో ఇన్నాళ్ళు నీ కాళ్ళకున్న పట్టి ఎక్కడ పడిపోయిందో గుర్తులేదా? నువ్వు తిట్టకు, ఈ రోజున పెళ్లి చూపులు. వాళ్ళొచ్చినప్పుడు ఒక్క కాలుతోనే గెంతుకుంటూ గజ్జల శబ్దం చేస్తావా? వేరే కాలి పట్టీలు పెట్టుకుంటానులే. ఇవి నానమ్మ పట్టీలు, సెంటిమెంట్ అంటావు కదా. అందుకే నమ్ముతున్నాను. ఆ కాలి పట్టి ఎక్కడ పడిపోయినా తిరిగి వెతుక్కుంటూ నన్ను చేరుతుంది. ఇదేమైనా లవ్ స్టోరీ అనుకున్నావా అత్త? కథ కాదు, అమ్మ చేత. నన్నెప్పుడు బాధపడనివ్వదు. ఏం చేస్తున్నావు లక్కీ? చూస్తున్నా అత్త, పెద్దయ్యాక నీకులాగా నేను నీ అంత అందంగా ఉంటానా అని. నువ్వు పిల్లవి కాదు, మహాతల్లివి. హాలోకెళ్ళం పద. ఆగత్తా, ఏంటి? ఎన్ని సంబంధాలు వచ్చినా నీకింకా ఎక్స్పీరియన్స్ రాలేదా? ఏమైంది? రెడీ అయిపోగానే తుర్రుమంటూ వెళ్ళిపోతావా? ఇక్కడుండి ఏం చేస్తావు? గోర్లు కొరుక్కోవాలి. అబ్బాయి వాళ్ళు అమ్మాయిని పిలవమన్నప్పుడు సిగ్గు లేకపోయినా బలవంతంగా తెచ్చుకునైనా సరే, తల వంచే వంశంలో పుట్టకపోయినా తలదించుకుని కాఫీ ట్రే పట్టుకుని ఇవ్వాలి. ఇది పద్ధతి. అత్త, మాస్టరు మావయ్య వాళ్ళు దగ్గరలోనే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. నాకన్నా నువ్వే ఎక్కువ ఆలోచిస్తున్నట్టుంది ఆయన గురించి. వాళ్ళు వచ్చేసినట్టున్నారు నాన్న. వాళ్లే వస్తారులే. అది మర్యాద కాదు రామురళి. అక్కని కేకేయండి. అక్కర్లేదు. పెళ్లి చూపులు చిన్నక్క కాదు వదినా. తెలుసయ్యా, ఉత్సవ విగ్రహంలాగా ముందే తీసుకొచ్చి కూర్చోబెట్టడం ఎందుకు అంటున్నాను. ఇల్లు పెద్దదే, ప్రతి పండక్కి మనం రావచ్చు. చెప్పు తీసుకుంటారు. అలా అంటావేంటి మావయ్య? అక్క దగ్గర నేను ఉన్నట్టుగా మిమ్మల్ని ఇక్కడ ఉన్నెత్తారనుకుంటున్నావా? సంబంధం ఖాయం కాకుండానే ఎక్కువ మాట్లాడేసుకుంటున్నారు. అవుతుంది లేవే. రండి రండి. నమస్తే. నమస్కారం అన్నయ్య గారు.
రండి. లోపలికి రండి. గణపతి పద. చూసావా మర్యాదలో? బావా కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేయ బావా. మగ పెళ్లివారంటే ఏమనుకున్నావు? అవసరమైతే ఒంటి మీద చొక్కా తీసిచ్చినా ఇస్త్రీ చేసి వాళ్ళ ఆడపిల్లవాళ్ళు దేశ దిశేసేలా ఉన్నారు. చూసిన చాలు సైలెంట్గా పద. వచ్చేసారు. ఆలస్యం చేయకే, 10 నిమిషాల్లో పనైపోవాలి. కూర్చొని అమ్మా. నాన్న మనల్ని తిట్టేలా ఉన్నారు. పిలువు మధు. రండి. మా పెద్దబ్బాయి మురళి. నమస్తే అండి. నమస్తే. మా కోడలు పద్మ. పద్మశ్రీ. మా చిన్నమ్మాయి శ్రీనిధి. నమస్తే. మా చిన్నబ్బాయి మధుబాబు. నమస్తే అండి. కూర్చోండి. పర్వాలేదు అత్త, కొంచెం తలెత్తి గణపతి మాస్టర్ని చూడు. అక్కడికి వెళ్ళాక చూడలేవు. పట్టి అమ్మాయి కాకపోయేసరికి నాకుండే పట్టేసినట్టు అయింది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది. చెప్పానా అమ్మాయి లక్ష్మీదేవిలా ఉంటుందని? మా అన్నయ్య గారికేవి కుబేరుల్లా ఉంటేను, ఒంటి మీద బంగారం చూస్తేనే తెలిసిపోతుంది. పిల్లల్ని కూడా బంగారంలా చూసుకుంటారని అర్థం అవుతుంది. నిజమేనండి. మా నాన్న మాకు ఏ లోటు రానివ్వలేదు. తల్లి లేని లోటు తప్ప వేరేదేం లేదు. నిలబడ్డవేందత్త? కూర్చో. కూర్చోమ్మా. నా మనవరాలు లక్ష్మి. మా నాన్నమ్మ పేరే పెట్టారు నాకు. మా వివరాలైతే చెప్పాం కదా అన్నయ్య గారు. మంచిదమ్మా. మా విషయానికొస్తే విసుగొచ్చేంత బిజీగా ఉంటాం. బిజినెస్ అంటే మూటలే గాని మాటలు కాదు. అవసరానికి మించి ఆస్తులున్నాయి. ఒక్కొక్కరి పేరు మీద 5-6 ఇళ్లులున్నాయి. అద్దెలే 6 లక్షలు వస్తాయి. బామర్ది జాక్పాట్ కొట్టేశావు. తప్పు అడ్రస్కి వచ్చావేమో అనిపిస్తుంది. డు యూ లైక్ హర్? ఆఫ్ కోర్స్ డాడ్. తండ్రి కొడుకులు ఇద్దరూ ఇంగ్లీష్ అదరగొట్టేస్తారు. ఉద్యోగాలు ఊరుకోవండి, నేర్పించేస్తాయన్నీ. ఏడాదికి ₹1,00,00,000 అంటే మాటలా? ఏంటి కోటే? అమెరికాలో ఇల్లు కూడా కొన్నాడు మా అబ్బాయి. ఎంతండి? జస్ట్ 20 crores ఓన్లీ. చూసారా, కేవలం 20 కోట్లే అని ఎంత తేలిగ్గా చెప్పేస్తున్నారో. కట్న కానుకల విషయాల్లో బేరాలాడ్డం ఉండదులేండి. దాని గురించని ముందే హింట్ ఇచ్చామనుకోకండి. వీళ్ళు డబ్బు గలవాళ్లే గాని డబ్బే కలగనేవాళ్లు కాదండి. మొహమాటాలు లేవు, సూటిగా చెప్పేయచ్చు. మా అమ్మాయి నచ్చిందా బాబు? అన్నయ్య చెప్పు. నాకైతే నచ్చింది. నాకు డబుల్ ఓకే. నీకు కాదు, గణపతికి నచ్చాలి. గణపతి చెప్పరా. నీ ఇష్టమే. నా ఇష్టం అమ్మా. ఐ లైక్ యూ. మీ అమ్మాయి నచ్చిందట. డూ యూ వాంట్ టు సే సంథింగ్? అక్క, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా అని అడుగుతున్నారు. ఏదో ఒకటి మాట్లాడక్క. తెలుగులోనైనా పర్వాలేదా? ఏంటి అమ్మాయికి ఇంగ్లీష్ రాదా? అర్థమవుతుందండి. కొంచెం కొంచెం. వాట్, వై, హూ, క్యాట్, గోటు, ఈట్ ఇలాంటివన్నమాట. వాట్స్ గోయింగ్ ఆన్ డాడ్? అమ్మాయి బాగా చదువుకుందని చెప్పారు కదండి. దినపత్రికలు, వారపత్రికలు, మాసపత్రికలు అన్నీ తిరగేయగలదు సార్. రబీష్. పెళ్ళైన తర్వాత మీరు ఇంగ్లీష్ మీడియంలోనే చదివించండి. స్టాప్ ఇట్. ఆపేయాలమ్మా. నా అల్లుడు బోడి మాస్టర్ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు.
మాస్టర్ ఉద్యోగం అన్నయ్య గారు, అలా ఎలా తక్కువ చేసి చెప్తారు? నేను ఆ జాబ్ని జుజుబి అనట్లేదమ్మా. ఇల్లరికం వచ్చి మా వ్యాపారంలో లెక్కలు చూసుకుంటూ కాపురం చేసుకుంటే చాలు అంటున్నాను. ఎల్లరెక్కమా అంటే మా గణపతి మీ ఇంట్లో ఉండాలి. మా అమ్మాయిని అత్తారింటికి పంపించే ఆలోచన లేదు. కావాలంటే కట్నం అడిగిన దానికంటే 5 ఎక్కువ ఇస్తాం. ఆఫర్ అదిరింది. నోర్ము అప్పారావు, మా ఆయన అంత మాట అన్నావేంటమ్మా? చదువు చెప్పి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే మాస్టర్ని పట్టుకుని వీళ్ళిలా అంటుంటే వీళ్లకు వత్తాసు పలుకుతాడా నీ మొగుడు? అమ్మా కోపడకు. నువ్వుండు గణపతి. ఏంటయ్యా, నా కొడుకు బడికెళ్ళి పాఠాలు చెప్పకుండా మీ ఆస్తి లెక్కలు చెప్పాలా? తమ్ముడు కూడా కోటీశ్వరుడు అవుతాడమ్మా. ముందు నీకు పళ్ళు రాల్తాయి. శాంతించక్క, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు, వదిలే. ఎవరికి కావాలరా కోట్లు? ఫ్యాక్టరీల కోసమని పొలం అమ్ముకున్న రైతులకు కూడా ఇస్తున్నారు కోట్లు. కానీ ఏం లాభం? ఎవరైనా బాగుపడ్డారా? చెప్పమని వీళ్ళని. చెప్పకుండా దాచిపెట్టారన్నమాట. రహస్యాలేవీ లేవు. మీ ఉద్దేశాలే మాకు తెలియాలి. చెప్తాం. మాకు అమ్మాయి అయితే నచ్చింది, కానీ రేపు మా ఇంటి కోడలిగా చదువుకోని అమ్మాయి వచ్చిందని మా చుట్టాలు మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారు. మా చెల్లెలు చదవగలదండి, రాయగలదు కూడా. మాకు లేదు. బాగా చదువుకుందని మీ కోడలు బ్రోకర్తో అబద్ధం చెప్పినట్టుగా మా బంధువులతో మేం చెప్పలేం. ఇండియాలో మేనేజ్ చేసిన అమెరికాలో మేనేజ్ చేయలేం డాడ్. సారీ, ఐ కాంట్ యాక్సెప్ట్ దిస్ ప్రపోజల్. నిజం చెప్పుంటే మీకు స్వీట్ల ఖర్చైనా మిగిలేదు కదమ్మా. మనింటికొచ్చి మనల్ని నిలదీస్తారేంటండి? వీరేశం గారు రండి. నమస్కారం అండి. ఫోన్ కూడా చేయకుండా వచ్చేశారు. ఫోన్లు చేస్తున్నా హలో అంటేనే కదండి తమరు. అరే రే రే రే, సైలెంట్ మోడ్లో పడిపోయిందండి. వీళ్ళు సైలెంట్గా వచ్చేసినారేటండి? వీళ్ళు మీకు తెలుసా? తెలుసా అని నిదానంగా అడుగుతారేటండి? ఈవిడ మా వదిన గారు. పిల్లలు బలగం దండిగానే వచ్చారు. ఏడు సందాల కోసం వచ్చారా ఏంటి? మర్యాదగా మాట్లాడితే బాగుంటది. ఆవేశపడిపోకరా శ్రీశైలం. ఏటి విషయం? మా అమ్మాయిని చూడడానికి వచ్చారు. ఏటి పెళ్లి సూపులే? అవునండి. కాయం చేసుకుని కర్మ సుట్టేసుకోలేదు కదా? అమ్మా వెళ్దాం పద. అరే నువ్వు ఉండరా గణపతి. మనకి మాట లేకపోయినా ఇట్లాంటి మాట మంతిలో కలుసుకునే ముందు ఓ మాట చెప్పాలరా. ఎందుకంటే ఇట్లాంటి మంచోళ్ళకి మీ దరిద్రం సుట్టేసుకుంటాదని. బాబాయ్ వద్దలుడు.
డైరెక్ట్గా విషయం చెప్పేస్తాను ప్రసాద్ గారు. స్థలం కొనుగోలు విషయమై నేను రావడం వల్ల మీ అమ్మాయి అమ్మకం ఆగిందనుకోండి. వీళ్ళ నాన్న అంటే మా అన్న. ఇంకా మా అన్ననే చెప్పుకుంటున్నావా? సంతోషం. వదినో, నువ్వు మొహం చిట్లించుకోవడం కాదు, మీ ఫ్యామిలీలో ఉన్న బొక్కలు చెబితే వీళ్ళు మీ మొహం మీద వద్దులే. నిజం చెప్పండి వీరేశం గారు. అబద్ధం చెప్పి అవమానించే అలవాటు నాకు లేదు. వీళ్ళకుండే అప్పులు కట్టాలంటే మన ఇద్దరు ఆస్తులు కూడా సరిపోవు. చూడండి ప్రసాద్ గారు, మీకు ఆస్తులతో పాటు కావలసినంత షుగర్ కూడా ఉంది. వీళ్లతో సంబంధం కలుపుకుంటే మీ ఆస్తి పోతుంది గాని షుగర్ మాత్రం పోదు. దానికి తోడు బీపీ కూడా వస్తుంది. బాబాయ్, ఆ అప్పులు ఎలా అయ్యాయో మీకు తెలీదా? నువ్వు మాట్లాడకే. నమ్మునోళ్ళు ముంచితేనే అప్పుల్లో మునిగాం. ఏట్రా వాగుతున్నావు? ఏంట్రా లుంగిలోది? ఎక్కడ పడితే వాగేది నువ్వు కాదటి. చూసారా ఎలా దౌర్జన్యం చేస్తున్నాడో? బయటికి వెళ్ళండి. పొమ్మంటున్నాను కదా. నువ్వు అబద్ధం చెప్పడం వల్ల ఇలాంటి వాళ్ళు మన ఊరి పొలిమేర దాటొచ్చారు. నా మంచితనం అర్థం చేసుకోండి మావయ్య గారు. ఇన్ని సంబంధాలు వస్తూ పోతూ ఉన్నాయి. విద్య ఈ గడప దాటదని హేళన చేసేవాళ్ల నోళ్లు మోయించాలంటే దేశమే దాటించాలనుకున్నాను. మొత్తానికి ఆదినారాయణమూర్తి గారి అమ్మాయిని అమెరికా పంపించేశారని పొగుడతారని మీ కోడలు ఆరాటపడి అలా చెప్పిందన్నయ్యా. చదువు విషయంలోనే ఇంత పట్టుపడతారనుకోలేదు. నా కూతుర్ని చేసుకునే అదృష్టవంతుడు ఇంకా రాలేదనుకుంటాను. గణపతి, His Majesty, he's in danger. My lord, watch out! Guards! Tomorrow's dawn will usher in a new reign in Iga. Hey, I didn't know this voice. Had to do that. Call for the royal doctor right now and get His Majesty treated. Bhim, was His Majesty also attacked? Bhim, had you not been here విద్య, వదిన, టీవీలో ఇంగ్లీష్లో డైలాగ్స్ వస్తున్నాయి కదా, అవి కాస్త తెలుగులో నాకు చెప్పవా? వదినా, నాకు ఇంగ్లీష్ రాదు కదా. అదే కదా విడ్డూరం. ఇంగ్లీష్లో 4 ముక్కలు రాని నువ్వు ఇంగ్లీష్ సినిమా చూస్తూ పకపకా నవ్వుతుంటే ఆశ్చర్యం వేసింది. ఓహో, ఇంగ్లీష్ రాదని నిన్ను పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చిన వాళ్ళు వద్దన్నారని ఇంగ్లీష్ సినిమాలు చూసి నేర్చుకుందాం అనుకుంటున్నావా? అక్క, 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవటం ఎలా అని బుక్ ఉంది, కావాలా? అది నేర్చుకోవాలన్నా తెలుగొచ్చు గాని అది వెలగబెట్టేంత రాదు కదా. ఇంగ్లీష్ అయితే తెలిసిందే కదా నిధి. అమ్మా, అత్తననడమేనా నీ పని? ఇంకేముండదా? ఒసే బుడంకాయ్, నువ్వు మధ్యలో దూరకు. విద్యని అనాలని నాకేమైనా సరదానా చెప్పు. పోయిన ఎలక్షన్ అప్పుడే మీ అత్తకి పెళ్ళీడొచ్చేసిందని చెప్పే మేమంతా ఓటేశాం. కానీ
కనీసం ఈ వచ్చే ఎలక్షన్ లోపైనా మీ విద్యకి పెళ్ళవుతుందా లేకపోతే ఇంట్లోనే ఉంచుకుంటారా అని ఊళ్ళో వాళ్ళంతా అంటుంటే నా బాధ నాది. బాధ నీకా? ఉండదా మరి? ఆడపడిచి కదా.